హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఇంకో కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మీరందరూ తమ్నైల్ చూసే ఉంటారు, అర్థమైపోయే ఉంటుంది. 6 నెలలకి మా పాప నిల్చుంటుంది, నడుస్తుంది, తనంతట తనే పట్టుకొని నడుస్తుంది. ఎలా పట్టుకుంది ఏంటి అనేది మొత్తం చూడండి. అసలు నిల్చుంటే మేమే ఆశ్చర్యపోయాము. అసలు అలా పట్టుకొని నిల్చుంటుంటే అసలు 6 నెలలైనా తినకి 6 నెలలకే ఇలా చేస్తుంది ఏంటి, అమ్మో ఇంకా సంవత్సరం వస్తే ఏం చేస్తుందా ఏంటి అని భయం వేస్తుంది నాకు. ఎందుకంటే దాన్ని పట్టుకోలేక ఇబ్బంది పడిపోతున్నాను నేను. ఇంకా ఈ 6 నెలల పాపని ఇలా చేస్తున్న వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు ఆపలేకపోతున్నాను నేనైతే. మా పాపని ఎత్తుకుంటేనేమో నడిచేస్తూ ఉంటుంది మీద, అస్సలు ఎత్తుకోలేకపోతున్నాం. దూకేస్తుంది అసలు మీద మీద పడి. చాలా కష్టంగా ఉంది ఈ పాపని కంట్రోల్ చేయడము. అద్విత ఇలా లేదు. అద్విత 6 months అంటే చాలా కామ్గా పాకేది అలా ఉండేది. కానీ యాన దగ్గర అలా కాదు, టోటల్ డిఫరెంట్ అనమాట. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. కొంచెం మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి నాకు, ఎలా మేనేజ్ చేయాలి ఈ పాపని అనేది. చూసారా అసలు దిండు పట్టుకొని నిల్చుంటుంది, దిండు నుంచి అది పట్టుకొని మంచం పట్టుకుంటుంది అనమాట. మంచం పట్టుకొని నిల్చుంటుంది. అసలు నేనైతే ఫుల్ షాక్ అయ్యా అసలు. అమ్మో ఎలానో ఏంటో మరి పాపతో. మీరైతే కింద నాకు కొంచెం సజెస్ట్ చేయండి ఏం చేయాలనేది. ఎక్కడ మంచం మీద నుంచి కింద పడిపోతుందో ఏంటో అని భయం వేస్తుంది నాకు. ఎప్పుడు పక్కనే ఉండాల్సి వస్తుంది. మీకు ఏమైనా తెలిసినవి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.